సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. నిన్న హనుమాన్ జయంతి కదా దోస్తులు, మీకు శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయాను. ఎక్కడ శ్రీరామ భజన జరిగినా సరే అక్కడికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటాడంట, రామ భజన చేస్తూ మనతో పాటు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 61ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 61లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ దోస్తులు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ అత్తెటు పోయిందే? సలి సప్పు లేదు. 5 నిమిషాలు ఇట్లా పోయి అట్లా వస్తా అని పోయింది నానమ్మ. 5 నిమిషాలల్లా ఏం పనుగడ చేసేస్తుందట ఇది బర్రెది. అగో వస్తుంది. నీ అవ్వ అంటే అన్నది కానీ 5 నిమిషాలల్లా పోయింది వచ్చింది. ఏటి పోయి వచ్చినవే? 5 నిమిషాలు అన్నావు, పోయినావు వచ్చినావు. మరి నేను ఎక్కువసేపు తీసుకోను. పొద్దుగాలేసి పైకానకు కూడా 5 నిమిషాలల్లో పోతావే. నయమే, మంచిది అన్నట్టే, ఆరోగ్యవంతురాలివే. దాని బొందా 5 నిమిషాలలో ఎక్కడ పోతుంది? అలా పోయి కూర్చున్నానంటే 1-2 గంటల దాకా బయటకే రాదు. గది వేరు గిది వేరు గాని అదేంది ఇదేంది? ఈ పై నుంచి లోపల వేయడానికి, అది లోపల నుంచి బయటకు పడేయడానికి. చిచి, రోత పాడగాను. పైనుంచి కింది నుంచి ఏందే? ఏడుకోయొచ్చినావు? ఇలా హనుమత్ జయంతి తెలుసా నీకు? ఆవు మా తెలుసు, రాంగ గుడికోయే అత్తిమి. గా హనుమత్ జయంతికి అన్నదానం పెడతాను కదా, 5 నిమిషాలల్లా పోయినా తిన్నా వచ్చిన. ఓర్ని రోగం పాడగాను, 5 నిమిషాలల్లా ఏ పాట తిన్నవే? మరి పోవుడెందుకు దానికి? దీనికి 5 నిమిషాలు కూడా అవసరం లేదు నానమ్మ. 1 నిమిషం చాలు, గంజడు కూడా మింగుతుంది. ఏనా గంటసేపు పట్టది, లప మింగుతా అత్త. అంత టైం వేస్ట్ అవుతుంది. ఉడుకుడుకుది పొగలు గక్కంగా పెడతారు కానీ గంత ఉడుకుది ఎట్లా తినేస్తావు 5 నిమిషాలల్లా? పెట్టంగానే పల్లె మొత్తం పరుచుకుంటా, ఉఫ్ ఉఫ్ అని 2 సార్లు ఊతా, అయిపోయా మింగుతా. ఇట్లాంటివి మా అత్తకి ఎప్పుడు అవసరం లేదు. ఉడుకుదైనా చల్లడిదైనా ఎసొంటిదైనా మింగుడే మింగుడు. ఎర్రకోతి కడుపు నిండా పెట్టిండు. ఈ పాపం పాడుగాను, ఎర్రకోత అనబడితేవేమే? హనుమంతుడు ఎర్రగా ఉంటాడు కదా, ఎర్రకోతి కావచ్చు. ఓ బర్రెకోతిదానా? నువ్వు బర్రెకోతివి కావచ్చు, హనుమంతుణ్ణి కోతి అంటావే. వానరులంటే కోతులే కదా. మరి ఎర్రకోత ఏందే బద్మాసిదానా? ఎర్రగుండడా? దీని మోకం అంగడి పోతే చూసినావే రాని, మీ అత్తకు బర్రె తిన్నట్టు తిని బర్ర విత్తుడు ఒకటే తెలుసు కావచ్చు. నీకు కళ్ళు కనబడే కావచ్చు, ఎర్రగుంటాడు హనుమంతుడు. ఓ మెదడు దక్కదానా, పాపిటిలా తిలకం పెట్టినావే అన్నాడన్నా. ఓ గడ పెడితే ఎంటికలు తెల్లబడతాయి. ఇప్పుడు రంగులు ఎత్తాన్రు, రంగులకు తెల్లబడతాన్నాయి. ఆ కాలంలా సీతాదేవి పాపిటిలా ఇంత సింధూరం పెట్టుకుంటుండేనట రోజు. నీకు చెప్పిందా? పురాణాలు చెప్తాన్నాయి. హనుమంతుడు వచ్చి అమ్మ అక్కడ ఎందుకు పెట్టుకుంటున్నావు సింధూరం అని అడిగిండట. అప్పుడు సీతాదేవి ఏమన్నదో ఎరికేనావే? గా సీతాదేవి ఏమన్నదో నాకేం తెలుసు? నీకు అదెందుకు తెలుస్తుంది? ఏ గుడిలల్లో ఎక్కడెక్కడ అన్నదానాలు పెడతాండో గవైతే బాగా తెలుస్తాయి. నా భర్త శ్రీరామచంద్రుడి ఆయుష్ పెరగడానికి పాపిటిలో సింధూరం పెట్టుకుంటున్నా అని చెప్తుందట హనుమంతుడికి. అయితే నువ్వు నాకెందుకు చెప్తాను? ఓ అవలే మొకబుదానా ఇను. ఇక హనుమంతుడు ఏమనుకుంటాడంటే, అబ్బా గీ పాపిటిలో పెడితేనే శ్రీరామచంద్రుడు ఆయుష్ పెరిగితే ఇక నేను ఒళ్ళంతా పూసుకున్నా అనుకో, ఇంకా పెరుగుతుంది నా రాముడి ఆయుష్ అని ఒళ్ళంతా పూసుకుంటాడట సింధూరం. పూసుకుంటాడా? పూసుకొని ఇక పొడి సింధూరం ఎంత రాసుకున్నా అంత కింద రాలుతుందట, శరీరానికి అతుక్కోదట. నాకు మా తెలిసే పొడి రాసుకుంటే గట్లనే రాలుతుంది. నీ బొంద ముందు ఇను. 5 నిమిషాలు 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 5 నిమిషా
మరేం చేసిండు నానమ్మ? ఇక రాముడుండేది రాజభవనంగానే. ఆవ్ ఆవ్. అటు ఇటు చూసేసరికి ఒక గంగాల నిండా వెన్న కనబడుతుందట. ఇక ఇటు వెన్న ఇటు సింధూరం రెండు తీసుకొని మంచిగా కలుపుకుంటా రాసుకుంటాడట. అందుకే హనుమంతుడు ఒళ్ళంతా సింధూరం ఉంటుంది. ఎర్రకోతి తెల్లకోత అన్నవంటే గద పట్టుకొచ్చి నిన్ను ఒక్క దెబ్బెత్తాడు. ఏ తెలకంటే ఏమనడు హనుమంతుడు. నేను ప్రతి ఏడాది పోయి తినేస్తా హనుమత్ జయంతికి అన్నదానం కాడ. ఈ నానమ్మ గంట కష్టపడి చెప్తా ఉంటే దీని తిండి గోల మాత్రం ఓడవది. నానమ్మ ఏమోరిత్తవే నానమ్మ నానమ్మ అనుకుంటా. ఆమెకేడ పని పాట లేదనుకుంటానవా? అది గట్లనే వాగుతుంది కానీ ఏందే? హనుమంతుడి కాళ్ళు ఎందుకు ముట్టుకోవద్దంటారు? శని ఉంటదంటారు ఎందుకు? అది గంతే, ముట్టుకోవద్దు అన్నప్పుడు ముట్టుకోవద్దు. ఆయన నీకు హనుమంతుడి కాళ్ళతోటి ఏం పని? పోయినమ్మా, దండం పెట్టినమ్మా, ప్రసాదం తిన్నమ్మా, వచ్చినమ్మా. శ్రీరాముడి భక్తులను శని పట్టుకొని పీడిస్తుండేనట. మీ అత్త నిన్ను పట్టుకొని పీడిస్తుంది కదా గట్లా. ఈ ముసల్ది రాముని కథ చెప్తాందా నా కథ చెప్తాందా? నా రామభక్తుల్నే పీడిస్తావా అని హనుమంతుడు శనిదేవుణ్ణి కాళ్ళ కిందేసి తొక్కుతాడట. అందుకే హనుమంతుడి కాళ్ళ దగ్గర శని ఉంటది, మనల్ని ముట్టొద్దంటారు గట్లా. అవునా నానమ్మ? ఎవతేవతి శని లెక్క పీడిస్తాందో వాళ్ళను కూడా వాటి తొక్కుతాడు. నిద్ర వచ్చి పడైతుంది. ధనధన పోయింది, దబ దబ మింగింది వచ్చింది. ఇక ఇప్పుడు నిద్ర పోయే టైము. పగటి పూట అవుతాన్న వన్నదంటే నేను దొక్కుతా దాన్ని. ఈ బాలింతలు వంట ఏమనా? నువ్వు వండవా మధ్యాహ్నం? నేనెంతసేపు? 4 గంటలకోసారి 10 నిమిషాల కునుకు తీస్తా లేస్తా, రీఛార్జ్ అయితా. మంచి సార్ చెప్పు. దీని ముసల్దా అనుకున్న వారెత్తే ఏమో వచ్చింది మంచిగా నా సోపాల తీసేసి కూసున్నది. నేను కూసరాకుండా పండ రాకుండా రోజు పగటి పూట మంచిగా 100 సోపాల. మమ్మీ ఏంటి ప్రియ పాడుతూ అలా మాట్లాడుతూ ఉంటే అంత సంతోషపడుతున్నావేంటి మమ్మీ? అవును, నా కూతుర్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు. ఎవరు కూడా నా భార్యను ఒక్క మాట అనడానికి వీల్లేదు అని వాళ్ళ అమ్మకి వాళ్ళ అత్తకి ఖరాఖండిగా చెప్పేశాడు. ఇంతకంటే ఒక తల్లికి ఏం కావాలి చెప్పు? మీనాక్షికి అన్నీ అలవాటు కావాలి కదా మమ్మీ. వాళ్ళు వీళ్ళు మాటలంటేనే కదా దానికి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ప్రియాంక, పిన్ని చనిపోయాక మీనాక్షి పరిస్థితి ఏంటో నాకు తెలుసు. అది కేవలం నన్ను నమ్ముకొని ఇక్కడికి వచ్చింది. సడన్గా తల్లిపోయింది. ప్రాణంగా ప్రేమించే తండ్రి కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు మీనాక్షి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. అంత చిన్న వయసులో తనని ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయింది. మానసికంగా చాలా కృంగిపోయింది. చాలా డిప్రెషన్లోకి పోయింది ప్రియాంక. నువ్వు ఇక లేవు కదా, నీకు తెలీదు. అంత చిన్న వయసులో దాని బాధ నేను చూడలేకపోయాను. ఇన్ఫ్యాక్ట్ నా చెల్లి చనిపోయిందన్న విషయాన్ని నేనే జీర్ణించుకోలేకపోయాను. ఇప్పటికీ అది గుర్తొస్తే నా కళ్ళ నిండా నీళ్లు తిరుగుతాయి. అలాంటిది అది చిన్నపిల్ల. వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా దానికి ఎలా ఉంటుందో చెప్పు. నీకు ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగిందనుకో, నీకు వెంటనే ఎవరు గుర్తొస్తారు చెప్పు? నువ్వే మమ్మీ కదా. నీ బాధలని నాకు చెప్పుకుంటావు కదా. మరి దాన్ని ఎవరైనా హర్ట్ చేస్తే దానికి పిన్ని గుర్తొస్తుంది కదా. అప్పుడు అది పిన్నికి చెప్పుకోగలదా? మనతో చెప్పుకోవచ్చు కదా మమ్మీ. తల్లి స్థానాన్ని ఎవరు తీసుకోలేరు. అలాంటి పరిస్థితి దానికి రావద్దని చూసుకుంటున్నాడు బంటి. ఒక తల్లిగా నాకైతే సంతోషంగానే ఉంది. ఇట్స్ ఓకే మమ్మీ, నేను అలా ఏం అనట్లేదు. మీనాక్షి సైడ్ నుంచి ఓకే. మరీ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడేటట్టు మాట్లాడొద్దు కదా మమ్మీ. నువ్వంటే పోనీ అత్తవి, తల్లిని తండ్రిని కూడా అలా అంటారు ఎవరైనా. ఇంకా స్వప్న అయితే మీనాక్షిని ఎంత టార్చర్ చేస్తుందో నాకు తెలుసు. అది కూడా విడిచిపెట్టు. తల్లిదండ్రిని అలా అంటారా? ఏమన్నాడు ప్రియా? తల్లిదండ్రికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత ఇస్తాడు. బంటి గురించి నాకు తెలుసు. కొంచెం ఓవర్ అయింది మమ్మీ. బంటి అన్ని కరెక్ట్గానే నిర్వర్తిస్తున్నాడు. తల్లిదండ్రులకు, అన్నకి, వదినకి ఎవరెవరికి ఏమేం చేయాలో అంతకన్నా ఎక్కువే చేస్తాడు. నీకు ఓవర్ అనిపించలేదా? బంటి ముందే నాతో అన్నీ చెప్పాడు ప్రియాంక. ఏం చెప్పాడు? నేను కూడా చూశాను. ఏం చూసావు మమ్మీ? బంటి వాళ్ళ మమ్మీ డాడీ సరితని ఎంత టార్చర్ చేశారో నాకు తెలుసు. టార్చర్ చేసిండ్రా?
అంత బాగుంటారు కదనే వాళ్ళు. వాళ్ళ మమ్మీ ఎంత బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు అలా ఉన్నారేమో, కానీ ఇంతకు ముందు తనని చాలా ఏడిపించారు. బంటి ఇదంతా దగ్గరుండి చూశాడు. సరితకి కొడుకు పుట్టాడని తెలిసాక వచ్చారు వాళ్ళు. కనీసం ప్రెగ్నెన్సీలో ఒక్కసారి కూడా వచ్చి చూసిపోలేదు తెలుసా. సరిత ఎంత బాధపడేదో. ఇటు తల్లి తండ్రి అంతంత మాత్రానే, ఇటు అత్త మామ కూడా అంతే. బంటిని ఏమైనా పట్టించుకునే వాళ్ళనుకున్నావా? మొత్తం సరితే చూసుకునేది. అందుకే బంటికి సరిత అంటే అంత అభిమానం. వదినని కన్న తల్లిలా చూసుకుంటాడు. చెప్తే నువ్వు నమ్మవు ప్రియాంక. సరిత ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక తల్లి ఎలా చూసుకుంటుందో అలా చూసుకున్నాడు బంటి. శరత్కి కూడా నేను అన్ని క్రెడిట్స్ ఇవ్వలేను. సరితకి ఇష్టమైన వంటకాలు తనకేం తినాలనిపిస్తుందో అడిగి మరీ చేసి పెట్టేవాడు, వదినని సంతోష పెట్టడానికి. బంటి వాళ్ళ మమ్మీ డాడీ అలా చేశారా మమ్మీ? అంత వేస్ట్గా అలా ఎందుకంటావు, కానీ ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్కలా ఉంటుంది కదా. వదిన చూసిన ప్రాబ్లమ్స్ అన్నీ తన భార్య ఫేస్ చేయకూడదు అని అనుకుంటున్నాడు అంతే. అవునా మమ్మీ? నేను ఇంకా కొత్తగా పెళ్ళయింది కదా, కొత్త మురిపం అంటారు కదా, అలా చేస్తున్నాడేమో అనుకున్నా. కొంచెం ఓవర్ అనిపించిందని. మమ్మీ ఏంటి మిన్ను? అత్తయ్య పిలుస్తుంది మమ్మీ. వస్తున్నానుండు. నువ్వు ఫుల్ లక్కీ. కోపం వచ్చింది కదా అక్క నీకు, బంటి అలా మాట్లాడుతూ ఉంటే? కొంచెం ఓవర్ చేశాడు కదే. చెప్తే వినట్లేదు అక్క. ఏం చేయను? వాళ్ళు ఏమనుకుంటారు? నా మీద ద్వేషం పెంచుకోరా? వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకే? ఈ వారు ఇంకేమైనా అనుకుంటే నీకు ప్రాబ్లం, కానీ పట్టించుకోవద్దు. మీ బావున్నాడు చూడు, నేనంటే ఇష్టమే కానీ ఇలా నన్ను ఎప్పుడూ పట్టించుకోలేడు. నేను ఏడుస్తున్నానా, నవ్వుతున్నానా, సంతోషంగా ఉన్నానా, బాధగా ఉన్నానా ఏది తెలీదు. ఆ మాత్రం కూడా తెలుసుకోలేకపోతున్నాడని ఇంకా ఏడ్చేదాన్ని తెలుసా. బంటిని చూడు, నిన్ను ప్రతి క్షణం కనిపెడుతూనే ఉంటాడు. ప్రియాంక, మమ్మీ. బంటి ఇదంతా నా మీద ప్రేమతోనే చేస్తున్నాడు, అది నాకు తెలుసు. కానీ అందరు ఏమనుకుంటారు? నాకు అర్థమైంది. ప్రియాంకకి కూడా నచ్చలేదు బంటి అలా మాట్లాడడం. మీను, నీకు కొన్ని బుక్స్ ఆర్డర్ పెట్టానే, ఈరోజే ఉంది డెలివరీ. వాచ్మెన్కి ఓటీపీ ఫార్వర్డ్ చెయ్యు, తీసుకుంటాడు. సరే, తెచ్చిస్తాడా? రాగానే తెచ్చిస్తాడు. ఏం బుక్స్ అవి? చదివే టెక్స్ట్ బుక్స్ అర్థం అవ్వట్లేదు అన్నావు కదా, ఇవి సింపుల్ లాంగ్వేజ్లో ఉంటాయి. అబ్బా అబ్బా అబ్బా, ఇంట్లో నా పానం బీక్క తింటాన్రు. ఈ ఇంట్లోనేమో గబ్బిలప్ మొఖాలు, ఆ ఇంట్లోనేమో ఆ గోసిది. అవ్వా, అసలే బక్కపానం. నేను ఉంటానో పీకుతానో అని కూడా చూడరు. ఈ అనసూయ బర్రెదైతే ఈ అంపురాల ఇంట్లోకి వెళ్ళి అన్నీ మంచిగా పట్టుకచ్చుకుంటా మేస్తుంది, కానీ ఒక్కనాడన్నా నన్ను పిలువది ఇంతేమన్నది ఇయ్యది. ఇంత భోజనానికి పిలుచుడో ఇంత తినుమానుడో ఏది లేదు. ఈ అవ్వ చిన్నత్త అని కూడా లేదు దానికి. ఏమన్నా అంటే చిన్నత్త అని పిలుస్తుంది. ఓరిన్ గబ్బిలప్ మొక్కమాంగడు పోను, గీడికచ్చి మునిగిండు కదా. రెక్కలు సక్కా పెట్టు, అటు ఇటు ఎందుకు ఆడిస్తావు? ఏం రెక్కలు అంగడి పోను, ఇంట్లో జావక గిడికెందుకు వచ్చినావు? నీ పెన్లాన్ని విడిచిపెట్టి. నాది నీ దగ్గర ఉంటాయి. నీది నా దగ్గర ఉండుడేంది నీ బొందా? నాది నీకి దగ్గర ఉంటాయి మంచిది, నీకి దూరం పోతే నాకి మంచిది కాదు. ఏందో నీ భాష కగ్గివెట్ట. అటు తెలుగు మాట్లాడుతున్నావా, ఇటు హిందీ మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడి మునుగుతున్నావు? నీ పెన్లాన్ని ఎందుకు ఇడిచిపెట్టినావు? నాది నీ దగ్గర ఉంటాయి. నాది నీది గంగల పోతే మళ్ళా నా పానం తీయడానిక ఎందుకు వచ్చినావు గిడికి? ఆడ చస్తే సావ చంపుతానని ఇడికి వచ్చినా. నా బుల్లి పండుకున్నాయి. నీ బుల్లి బన్నాది? ఏం బుల్లి? నాది బుల్లి. ఎవరకు నీ బతుకు ఏడా? ఏమొడతాను? ఓడన్నింటే ఏమనుకుంటాడు? నాది బుల్లి పన్నాయి, నువ్వు లేపుతాయి. నేను కగ్గివెట్ట. ఏం మాట్లాడి మునుగుతాడో ఏమో. ఈ బుల్లేంది బల్లి? నాకి పెళ్ళాం బుల్లి. నాకి పెళ్ళాం బుల్లె? ఏంద్రా నీ పెళ్ళాం పేరు బుల్లె అని పెట్టినావా? అది ఏది బుల్లి బుల్లి. నీ బుల్లిని తీసి బల్లికెయ్యా. అది వన్నదని వచ్చినవా ఇడికి? మంచిదే పాటు. నేను గీడున్నా అని నీకెట్లా ఎరకైంది? నాకి వాసన నీకి వస్తాయి.
నాకుతే వాసన వస్తుందా? నీకి గాలి వాసన నాకి వస్తాయి. గాలి వాసన వస్తుంది. గోసి నిన్ను పిలుస్తాయి. గది నన్ను ఎందుకు వెళ్తుంది? పిలుస్తాయి. నీకి తీసుకొస్తా వస్తాయి నాకి. నాకు తీసుకొస్తే నీకేమవుతుంది? గోసి తీసుకొస్తాయి నీకి తీసుకొస్తాయి నాకి. గోసికి చెప్పినవా నన్ను పట్టుకొస్తా అని? ఓర్ నీ నోట్ల చెప్పు పెట్టా. చెప్పినవేంది దానికి నేను ఈయన చచ్చినా అని? నాకి ఇప్పుడే తెలిసినాయి. చెప్తాయి. నిన్ను బొందనే పెడితే ఏమనుకుంటానవో నా పేరు గిట్ట చెప్తే. నేనేదో సావుదాలక ఏం చేస్తానవే గోసి అన్న కథం. కొంపల సిలిండర్ బుడ్డ అయిపోయిందట. ఓ చదివి సంపుతాందిగా. నీకి ఒకటి ఉన్నాయి. నాకొకటే మునిగింది. నాకేడ మునిగింది అయినా దాని దగ్గరనే మునిగింది. నీళ్ళలా మునిగినాయి. నీ బొందతి నువ్వు ఒకనివి పిసబిత్రోనివి. నాకి నీకి గోకి అనుకుంటా. సిలిండర్ బుడ్డి అయి పీకిందట దాని కొంపల. ఆ బక్కమ్ముండ కొడుకు ఏం చేస్తాడో మరి. పోయి పట్టుక రావత్తలేదట నానికి. ఏమైనా తినుడు పండుడు. నాకి తెస్తాయి. నాకు తెచ్చుడేంద్రా నీ అవ్వ. నాకి నీకి బుడ్డి తెస్తాయి. నాకు ఏమి ఇస్తాయి. నా బుడ్డి తీసుకొస్తావా? సిలిండర్ బుడ్డి నీకేమి ఇవ్వాలని అడుగుతానావురా? నీకి ఎందుకు వచ్చినాయి? ఓ గోసిది ఏం వంట చేస్తానవే అని పోయినా గంతే. సిలిండర్ బుడ్డ అయిపోయింది అని ఓ చదివింది కట్టెల పోయి అంటబెట్టమన్నది నన్ను. నాది ముందే బక్కపానం. కింద వాడి మీద వాడి అతకబెట్టిన. ఇక ఊదుమంటది నన్ను. ఊపి అన్న గుండె గురుక్కుమనే తట్టున్నదని సపరేక వారిపోయి వచ్చిన. దాని ఊపుడు పాడుగాను. ఏం పోయి మునిగింది? అన్ని పచ్చికట్టలు ఇచ్చింది మొన్న వర్షానికి, అన్ని తడిచినాయి. గది పెట్టి అంటే ఏమంటే సావనా నేను? సావుదాలక కాకపోతే ఏందన్నట్టు. ఇప్పుడు బుడ్డ అయిపోడేంది? గడ యుద్ధాలు చేసుడేంది? మధ్యాహ్నం ఏం తింటాయి? ఏం చేస్తున్నాయి? ఈ తిండి చల్లగుండా అనసూయ లెక్కనే తయారైతాండేంది మీరిద్దరు కూడా. పొద్దుగాల టిఫిన్ తిన్నావు కదా, ఇంకా మళ్ళా పెసలేంది? అటుకులు చక్కెర టిఫిన్ అంటాయి. కక్కచ్చుడు అంటాయి. గదేమన్నా రోజు టిఫిన్ తెచ్చి పెడుతుంది అనుకున్నావురా? రోజు అటుకులు చక్కెర ఇన్ని పాలల్లో వేసుకుంటా అని చెప్పినా కదరా నీకు. ఊది చత్తన్నారా బాబు అంటే ఇంకట వంట ఏమవుతుంది అని అడగబట్టే. నీ పన్న ఏమున్నది కదరా, ఒకసారి పోయి ఊపిపో తెలుస్తుంది. పెద్దగా అవుతావు కదా, గట్ట పెద్దగా ఊపు తొందర అవుతుందంట. నాకు ఊదుడు వచ్చినాయి రాదు. ఊదుడు వచ్చినాయట రాదట. గదేం బాసన మరి. నీ రెక్కలకు అగ్గి పెడితే రెక్కల్ని ఏం చేస్తాను? అట్టుగానే వాడుంటానే కదా, ఆ రెక్కలతోటి ఊపరాదు. ఊపరాదు. నీ బొందతి. నీ అమ్మ మనసున వాడతలేదు. ఈ నలిముడ కొడుకు ఏమైనా నా దగ్గరికి వేస్తాడు. గది వచ్చింది దాని దగ్గరకు పోవచ్చు కదా. ఏమో నన్ను వాటి మునిగిండు గబ్బిలపోడు. ఏం గబ్బిలపు నోట్లో పోయని. నేను రజిత ఇంటికన్నా పోయేస్తా. ఈ బర్రెది ఎట్లా ఉన్నాను రానియదు కానీ. రజిత ఏం చేస్తానవే? అక్కదా? అవ్వా ఈ సారున్నాడే? లేడు కూసో. పోయిండా డ్యూటీకి? పోయిండు. పాపం గోసకే వచ్చింది కదనే. పోవుడు అచ్చుడు. ఇక ఆయనతో ఒక 5 ఏళ్ళు అయితే రిటైర్మెంట్ అయిపోతుంది. ఇక 5 ఏళ్ళు అంటే చిన్నగానే అవే. ఇక మరి ఏం చేస్తాం? ఇంట్లుంటే మనసున పట్టది నాకు. పోతేనే కరెక్టు, వస్తేనే కరెక్టు. టిఫిన్ తిన్నావే? గవ్వే అటుకులు చక్కెర తిన్నా. దోశ పిండి ఉన్నది, దోశలు పోసి అన్నా. ఇప్పుడేమద్దే, మళ్ళా మధ్యాహ్నం కూడు పట్టదు. ఇక తినేయాలి అవుతుంది. మరి అన్నం తిందా మాగు ఇద్దరం కలిసి. ఉరకకు రయ్య. ఆ గోసిది మాయేసిందే. నేను తినా ఇప్పుడు ఆడ తినచ్చినా అంటే మళ్ళా తెల్లారి కూడే పెట్టది. అయ్యో ముందే చెప్పనేమో దానికి. ఏం పాడో ఇక ఆ కోపం ఈ కోపం నా మీద తీస్తుంది. మీ సపన వచ్చింది కదనే, సపన తమ్ముని బిడ్డ వచ్చిండ్రా? బర్రెదానికి ఫోన్ చేస్తే ఎత్తుతానన్నా లేదు చూడు. దానికి ఎంత కావరం పట్టింది. గదెత్తుతుందా? దానికి బాలిపోయినా అవ్వకెంత బాలుపుందో దానికి గంతున్నది. నేను చెప్పేది అవ్వ గురించే, బిడ్డ గురించి కాదు. ఈ బర్రెదే ఎత్తుతలేదా? అయ్యో మరి ఆడబిడ్డ ఎత్తాందని ఫోన్ ఎత్తదా? అవసరం ఉంటే ఎత్తుతుంది, ఇప్పుడు అవసరం లేదు కదా. గదేందే నువ్వేమనవా అవదాన్ని? ఫోన్ ఎందుకు ఎత్తలేవే అని ఏదోటి చెప్తుంది.
నా దగ్గర లేదంటది, ఛార్జింగ్ లేదంటది, సైలెంట్లు ఉన్నదంటది, ఓ 100 చెప్తుంది. నేను గా చిన్న పోరనే అంటున్నావేమో అదే ఎత్తది కావచ్చు అని నేను అనుకుంటానా. ఈ బర్రె కొనయ్య కూడా ఎత్తదా? ఏం చేద్దాం, గట్ట నడుతుంది కాలం. ఆవు కానీ ఆ గోసిది నన్ను తిట్టబట్టే పెద్ద యంత్రం లేదు, చిన్న యంత్రం లేదు. నీకేం గోసకచ్చనే? ఇక రోజుండే గోసలే పాటు. గా ముసలమ్మ కూడా వచ్చింది కదా, గామెను తీసుకొచ్చుడు ఎందుకు? ఏ ముసలమ్మ? అయ్యో గా రాజేశ్వర వాళ్ళ అత్త ఆడ చూలే. వామ్మో, గా ముసలమ్మనా? గామొచ్చిందా ఇప్పుడు? అవునంటేనేమో ఎవరిని చూసినావో ఏమో నువ్వు. గా ముసలమ్మ గీడికి ఎందుకు వస్తుంది? అయ్యో వచ్చిందంటేనేమో ఫోన్ చేశాడు కావాలంటే. నేనెవరికి అన్నీ అది ఎత్తుతనే లేకపోయా. రానెత్తుతుంది కదా, రానికి ఎక్కపోయినావు. ఇంతకీ ఏమిటికి ఎత్తన్నావు? ఎత్తనప్పుడు అసలు చెయ్యకు. ఆడ సక్క బెడ్రూమ్లు లేవు, సక్క వండరాదు, ఇంటి నిండా అవుతారు. సురేష్ని ఉన్న సప్నను ఇటు రమ్మందామని ఫోన్ చేస్తాన్నా. ఈ ఎత్తుతలేరా ఎత్తుతలేరు. మరి వస్తారా రారా ఏం తెలియదు. వస్తారంతే ఇంత చికెనో మటనో తెప్పించి వంట పెడదామంటే ఫోన్ లేదు, ఎత్తుతనలేరు. గా పిల్లగాడు మంచోడే, గా పిల్లగానికి ఎత్తుతాడో ఆయనకేం ఫోన్ చేయాలి? దీనికి ఏసి ఆయనకి ఈమందామంటే ఇది ఎత్తుతట్టలేదు. ఒకసారి స్వప్న ఫోన్కే ఎత్తాగు, చేసి ఆ పిల్లగానికి ఈమనాలి. హలో వాళ్ళు హూ స్పీకింగ్? ఓ బర్రెదానా, నువ్వు ఎత్తినవేందే? అయ్యో అది నేనెవరో అనుకొని ఇంగ్లీష్ ఫీజులో మాట్లాడతానా. స్వప్న ఫోను నువ్వెందుకు ఎత్తినవేందే అంటన్నా. నీ ఫోన్ నీకు ఎత్తుడు శాతం అయితే లేదు కానీ దాని ఫోన్ ఎత్తినవా? ఏ బిడ్డ పాపం ఇప్పుడే వన్నదని మమ్మీ పాలిత్తా చిన్నదానికి, నేను కొంచెం బంట జర్నీ చేసి అలసిపోయినా అని అన్నది. ఎగ్గి పోన్ గడ ఎందుకు డిస్టర్బెన్స్ అని బయట కట్టుకొచ్చిన. నువ్వు చేస్తాన్నావు కావచ్చు గప్పుడే. ఆవు కానీ గప్పుడే ఇక మీరు బయటకు వస్తాను రూమ్లోకి వెళ్ళి నాకు చేయబుద్దయి నేను చేసిన. చూసినావా దాని మాటలు? ఎవరిని అనస్తట్లేదు, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వదినే ఆ, ఏమై చెప్పవు, ఫోన్ ఎందుకు వేసినావు? అయ్యో ఒక 5 నిమిషాలు అట్లనే ఉంటే ఏమైతుంది? నీ సొమ్మేమన్నా అరిగిపోతానా అదే? అట్లనే ఉంటే గీ ముసలి ఊకుంటాందా? ఓ సాగు చంపుతుంది నన్ను, 100 సార్లు పిలుచుకుంటా. ఫోన్ మాట్లాడితే ఫోన్ ఎవరితో మాట్లాడుతానవే బర్రదానా అని అచ్చి గొట్టనే కొట్టింది కట్టుతోటి. దాని ముసలి దాన్ని నోట్ల చెప్పు పెట్టా. కట్టెతోటి కొట్టిందా? ఏం చేసినావే? నేనేం చెప్తా, టిఫిన్ తిందా అన్నం తిందా అని పిలుస్తాగా అంతే. ఏమో చేసినావు కానీ చెయ్యేందుకు అట్లుంటుందా? నేను మస్తు బిజీగా ఉన్నవాడిని, ఎందుకు వేసినావు తొందర చెప్పి పెట్టేయి. అబ్బా నీ బిజీ పాడుగాను. వంట చేస్తానవానే? ఏం చేస్తానవే? ఇప్పుడే తిన్నాం కూర్చున్నాం, ఇప్పుడు వంట ఎక్కడిది? మళ్ళా రాత్రికాయ. బర్రెకు మధ్యలో ఒకసారి ఆకలి అవుతుంది కదనే, ఇంత కుడి తయారు చేసి పెట్టుకోవే సపరేక. నాకు సెపరేట్ గిన్నెలో పెట్టుకుంటా నేను. ఓ కంగ్రాచులేషన్స్ కానీ. అవునే ఆ, బా ఇంత చిన్న పెట్టిన చెవులు గిల్లు మానేటట్టు మాట్లాడుతుంది. అల్లుడు స్వప్న ఇద్దరు వచ్చిండ్రానే? ముసలి కూడా వచ్చిందని చెప్తాను, అయిన వార్తలే. గా ముసలిదత్త నీకేమైతుంది? ఏదో మీరు తినదాంట్లో ఇంత బుక్కడు ఎక్కువ పెడితే అయిపోయాయి. మా సప్న హ్యాపీగా రావాలనుకుంటుంది ఇంట్లోకు, రాగానే దాని ముఖం చూపియద్దు. ఇక అదో కొత్త పెళ్లి కూతురు ఇక నీ ఇంటికి గృహప్రవేశానికి వస్తుంది. ఆడ ఏడవంటారే మరి అందరూ? అల్లుడు స్వప్న వాళ్ళకు రూమ్ కావాలి, ఈ ముసలామెకు రూమ్ కావాలి, ఏడవంటారు ఏం చెప్తారు? ఎన్నో వండి అడ్జస్ట్ అవుతాం, ఏం చెప్తాం. నీ తమ్ముడు గింత పెద్ద ఇల్లు కట్టించా మరి. అటువై ఇటువై మళ్ళా నా తమ్ముని మీదకి వస్తావేమే? ఇక రావద్దా మరి? సరే గాని ఈడ వంటరు స్వప్నను అలా అయినను రమ్మనే. ఒకసారి ఫోన్ ఇయ్యు స్వప్నకు, మాట్లాడతా. గైనకు గుడి అల్లునికి రమ్మంట. ఏ వదిన నువ్వు గసంటి పెట్టకు మధ్యలో. నేనేం పెట్టినే? ప్లేస్ లేదు ఈడ వండుకోవడానికి రమ్మను అంటన్నా. అద్దద్దు పెట్టకు. నా బిడ్డ నన్ను చూడ్డానికి వచ్చింది. మమ్మీ నీ దగ్గర కొంచెంసేపు ఉంటా అని. నాకు చక్కెర బీపీ అన్నీ వచ్చినాయి కదా అందుకు. నేను చూడ్డానికే వచ్చింది కానీ రాత్రి ఏం చూస్తుంది? సపరేక వంట రేపు పొద్దుగా లేచిపోరాదా? మీకే ఇబ్బంది అవుతుందని చెప్తానా. అద్దద్దే, అది నా మీద బాగా ప్రేమ పెట్టుకున్నది. పెట్టుకొని ఓడాపుతాండే. గాని టికెట్లు దొరకాయి. గీడోడు చూస్తాడే ఆ సినిమాలు, మా దొరుకుతాయి. ఆయన అద్దద్దు,
నా బిడ్డ ప్రీ ఉండడానికి ఏడికి వచ్చింది. ఇక నీ ఇంటికి వస్తే ఏం ప్రీ పాడైంది. రమ్మనే బిడ్డ లెక్క చూసుకుంటా. నీకైతే అందరు ఒకటే పాటు, బిడ్డైనా కొడుకైనా ఏం పరకపడది. మరేం సంగతి పంపుతావా? ఏమన్నా తెప్పిస్తా వస్తారంటే. ఎటు రాదు నా బిడ్డే. ఉన్న 2 రోజులు నా కళ్ళ ముందటనే ఉండాలి. సరే సరే తిని ఇష్టం. నువ్వు రానంటే నేనేం చేసేది ఉన్నది. ఏమంటాండే సెల్లే ఇదే ఎత్తింది బద్మాసిది. ఆయన సంచులు పట్టుకొని నిల్చున్నదట ఆడ. రమ్మంటే వస్తాను లేరు కదా, ఏం చేసుడు. ఏం చేస్తా. ఏందట మమ్మీ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది నేను వచ్చినప్పటి నుంచి. ఏమంటుంది అత్త? దాన్ని స్వప్నను సురేష్ని పంపియే ఇంటికి ఈడ వంటరు అని దీర్ఘాలు తిత్తంది. ఇంట్లో జాగేడున్నది, బెడ్రూమ్లు చక్కగా లేవు, పిల్ల తల్లులు అల్లను పంపియు సురేష్ని ఉన్ను స్వప్నను అని చెప్తాంది. అత్త అన్నది కరెక్టే కదనే. కరెక్ట్ అన్నదా? మంచి హాయిగా పడుకోవచ్చు. అత్త వాళ్ళ ఇల్లు ఎంత పెద్దగా ఉన్నది. మామ కూడా ఉన్నాడో లేదో. మంచి ఏసీ కూడా ఉన్నది. హాయిగా వండుకొని రావచ్చు. ఏమంటావే స్వప్న? నేనైతే సస్తే పోను మమ్మీ, చెప్తున్నా ముందే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? కొంచెమన్నా ఉన్నారా నీకు? చెల్లెమ్మ ఎందుకోసం వచ్చింది, ఎవరి కోసం వచ్చింది? ఆ? దాని ఇంటికి అది వచ్చింది. నువ్వు అనువిరా దాన్ని అటు బొమ్మనడానికి. రాత్రి వారికి కానీ రాత్రి వండుకొని రేపు ప్రొద్దున వచ్చేస్తారు. అయిపోయాయి. ఏంటి అయిపోయి? ఇంటికి వచ్చిన వాళ్ళు నీకు అట్లా ఎలా కొడతావా? వాళ్ళ ఇంట్లో వండిపో ఇల్లింట్లో వండిపో అని కొంచెమన్నా ఉన్నారా నీకు బుద్ధి? నీకు పెద్దిల్లు కట్టుడు ఏసీలు పెట్టించుడు శాతగాక వాళ్ళింటికి ఇల్లింటికి పంపుతా అంటావా? ఇంటికి వచ్చిన వాళ్ళు బిడ్డను నీ పెళ్ళంగిట చెప్పి నూకిందారా నిన్నిడికి? పిస ఎందుకు కొడతావే? నేను దాని దగ్గరకు పోయినా ఇప్పుడు అసలు. ఈడ వేడిలా వండే బదులు మంచిగా అక్కడ ఏసీలో హాయిగా వండుకొని రావచ్చు కదా అంటున్నా. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మామ ఉంటే ఏమన్నా అనుకోవచ్చు. మామ కూడా లేడు. అత్త ఒకతే ఉంటుంది. మంచిగా పోయి వండుకొని రేపు ప్రొద్దున లేచి రావచ్చు కదని. మన దూరం మా ఇల్లు దగ్గరనే కదా. చూసినా వేడి ఎట్లా అంటాడో. నేనైతే సస్తే పోను. అక్కడ మా అత్త టార్చర్ భరించలేక ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ అత్త టార్చర్ భరించన్నా? అస్సలు పోను నేను. ఎన్ని మాటలు అంటుందో తెలుసా అన్నయ్య నన్ను? ప్రశాంతంగా ఉండనియది. అత్త మంచిదైతే నేను ఎగురుకుంటా పోయేదాన్ని, అర్థమవుతుందా? మీ ఇంటికి ఏం వచ్చేదాన్ని కాదు. ఏమంటది అత్త? మంచిగానే ఉంటుంది కదా మనతోటి. నీతోటి మంచిగా ఉంటుంది అన్నయ్య, నాతోటి మంచిగా ఉండదు. కావాలంటే నువ్వే పోయిరా. వదినన్నా నువ్వన్నా బాగా ఇష్టం అత్తకు. పోయిరాండ్రి మీరే. నాకైతే నీ రూమ్ ఖాళీ చేయి చెప్తున్నా. మేము అన్ననే వాడుకుంటాం బావా నేను. మరి మమ్మల్ని పొమ్మటవా అమ్మ? మేము పడుకొని తెల్లారు లేచి వచ్చేస్తాం. బట్ ఎటు పోవులేదు చేసలేదు. ఈడ ముచ్చట్లు అన్నాడ చెప్పడాను కదా దానికి. ఆ బొంబాయిది గందుకే వెళ్తుంది. ఈడ ముచ్చట్లు ఏం జరుగుతానే ఏందని తెలుసుకోవడానికి. రాత్రి పోయి వండుకొని వస్తామే అంటే ముచ్చట్లు అంటావేంది? ఇక నువ్వు చెప్పకరా. నీ పెళ్ళాం వేసుకుంటుందా నాకు తెలియదా? ఎన్ని కథలు పడ్డది, ఎన్ని టార్చర్లు చేసింది, మొత్తం ఇంట్లో రచ్చంతా బయటకు తెలిసిందా లేదా అందరికీ? ఇప్పుడు బావ చూడు ఎట్లా చేస్తాడు. గట్ల వాల్యూ తగ్గుతుంది మనది. అందరికీ తెలిసేటట్టు చేసింది ముచ్చట. ఇంట్లో విషయాలన్నీ బయట పెడుతుంది. ఇప్పుడు ఈ బొంబాయిది ఏరింది. ఇక దానికి కూడా చెప్పి ఇక మన చుట్టాల వాళ్ళందరికీ తెలియనని చేస్తానవా? ఏందోనే. ఎటు పోవలేదు. సపరేకీనే వండండి. మరి స్వప్నాన్ని ఉన్న రాణిని ఆ బెడ్రూమ్లో వాడుకోమందాం. బావేడమంటాడు? బావి రూమ్లో వాడుకుంటాడు. నేను ఇక్కడ కింద వాడుకుంటా. ఆ ముసలిడమంటారా? ఆమె హాల్లో మంచంలో వాడుకోదా? నువ్వు సోఫాలో వండుకో. అమ్మమ్మ ఇక్కడనే పడుకుంటుంది బెడ్లా. ఇక్కడ హాల్లో పడుకోబెడితే మా మామయ్య ఇవ్వుకుంటాడా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు? ఇంటికి వచ్చిన గెస్ట్లను కదేనా చూసుకునేది? ఏమవుతుంది? హాల్లో కూడా మంచి బెడ్డే ఉన్నది కదా. ఇక నువ్వు వరకరా, మూసుకొని కూర్చో. నాకు తెలియదా ఏమన్నా ఎక్కడ ఉంచానో ఏం చేయన్నో? చెల్లెమ్మ బావ నీ రూమ్లో వంటారు. ముందైతే నీ రూమ్ ఖాళీ చేయించు. మంచిది కొత్తది బెడ్షీట్ వరగమను దాన్ని. నేను ఎన్నో కాడ వంట కానీ రానెక్కడ వంటది. ఆ ముసల్దాన్ని ఇలా వంటమందాం. నేను హాల్లో బెడ్లో వంట. ఆన్నే పక్కకి వేసుకుంటుంది రాని కింద. ఇక హాల్ ఎందుకు తీ? ఈ రూమ్లోనే కింద వేసుకోమంట. అద్దద్దు, ఈ ముసల్దాని పక్కకు వంటడద్దు. బాగా సోపతి బాగా అవుతుంది ఇద్దరికి, రానిదానికి ఉన్న ముసల్దానికి. అద్దద్దు, ఒక దగ్గర అస్సలు వండనియద్దు. రాత్రంతా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. ఇక ఏమో ముచ్చట్లు అని తలిగినవైంది. ఏం ముచ్చట్లు పాడేనాయి? నీకు సిగ్గాన్ని ఉన్నాయిరా. నిన్ను ఎట్లా వేసుకున్నది ముసల్ది? ఎట్లా ఒరుతుంది అందరి ముందట? ఒరిందా లేదా? దానికి సపోర్ట్ ఇచ్చుకుంటా. మళ్ళీ దాన్ని దీన్ని ఒక దగ్గర కూడుండు మనవర్తివి. అలా ఆగుతారా? ఛీ, నేను ఇంకోసారి రానే రాని ఇంటికి. ఇంకా తనకు బిడ్డ నువ్వు.
నేను ఎప్పుడు వచ్చినా ఏదో అడ్జస్ట్ అయ్యి ఇక్కడ పడుకుంటా. ఒక్కసారి అన్నయ్య రూమ్ ఖాళీ చేయమంటే ఎట్లా చేస్తున్నాడు చూడు. కాదే, చిన్నది ఉన్నది కదా హాల్లో వండుకున్నాడు ఎందుకని. చిన్నది ఉంటే ఏమైతుందిరా, దానికి కూడా అలవాటు అవుతుంది. అత్త వస్తే గిట్ల చేయాలని చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలన్నీ, అర్థమవుతుందా? ఏమోనే, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. చూసినా మమ్మీ? అగజూడు పెళ్ళాన్ని ఒక్కసారి ఆడ ఈడ వండమంటే ఇంకెట్లా నొత్తందో. మంచిగా లోపలికి పోయి మంచిగా బెడ్రూమ్లో వండు నేర్చింది. దానికి సెపరేట్ రూమ్ కావన్నట్ట, సెపరేట్ రూమ్. మీ డాడీ చక్కగా ఉంటే మీ డాడీ ఉన్న నేనే పోయి అందులో వందుము. ఆ బేబీని పట్టుకొని అందులోనే చేస్తాడు. నేను ఒక్కదాన్నే కదా గిన్నెనే వండని నన్ను ఇలా వాడేసిండ్రు. నువ్వేమన్నా చేసుకో మమ్మీ, నేను ఎప్పుడు వచ్చినా కూడా అత్త వాళ్ళ ఇంటికి అస్సలు పోను చెప్తున్నా. ఎప్పుడన్నా పోతే మధ్యాహ్నం అట్లా పోయి ఇట్లా వద్దాం ఇద్దరం కలిసి. అంతేగాని అక్కడ ఉండు పండుడు ఇసొంటివి మాత్రం అస్సలు పెట్టుకోకు. నిన్ను పంపిస్తానా బిడ్డ? నువ్వు మన ఇంటికి వస్తావు కానీ మన ఇంట్లో నీకు స్వతంత్రం ఉంటుంది కానీ గాడికి నేనెందుకు పంపుతా? దానికి చెప్పు మమ్మీ వదినకు, స్వప్న సురేష్ ఇక్కడ పడుకుంటారు, మంచి బెడ్షీట్ వరుమని, కొంచెం నీట్గా చదరమను రూము. చెప్తా వచ్చినప్పుడల్లా బతిమలాడాలి దాన్ని ఏదో ఒకటి. మరి స్వప్న ఇక్కడ పడుకోండి, మీరు సురేష్ అన్నయ్య కూడా వచ్చిండు కదా అని చెప్పదే. అబ్బో, దానికి గంతు ఉన్నదా? ఏమన్నా వండుకొని ఏమన్నా వేసుకొని అనుకుంటుంది. అది మాత్రం బర్రె లెక్క పోయమంటుంది అందులో. ఏమైనా పోవుడు, అలా చొచ్చుడు, మంచిగా బేడాలు పెట్టుకున్నాడు పాండుడు. తెల్లని దాకా పొద్దున్న దాకా అదే పని. అన్న వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లో ఉంటుడు, ఏమైనా అన్నాన్ని గుంజుకొని అలా పోవుడు. రోజు అదే పని అవే. మరేమనుకుంటున్నావు? వీడు ఎప్పుడు వదినకే ఎందుకు మాట్లాడతాడు అనుకుంటున్నావు? గదే రోజు అందులోకి పట్టుకపోతుంది, ఏందో నూరిపోతుంది. ఇక ఈడు దాని కొంగు పట్టుకొని ఈడు తిరుగుతాడు. చిన్న పిల్ల అని కూడా సిగ్గుమానం లేదు దానికి. ఎప్పుడు మొగుని పట్టుకొని రాసుకొని పూసుకొని తిరుగుతుంది. ఓ 6-7 నెలలు ఆగుతేంది, చిన్నారిని పట్టించుకోవచ్చు కదా. అన్నయ్యకు ఆగుతాం లేదు. ఈ అన్నకు ఆగది, దానికి ఆయనకే ఆగది. ఏమైనా బేడాలు పెట్టుకుంటారు. ఛీ, నా బతుకైతే ఏది దిక్కులేదు. ఆ సురేష్ ఆఫీస్కి పోతాడు వస్తాడు, సపరేట్గా అంటాడు. నేనేమన్నా మాట్లాడితే వాళ్ళు ప్రేమగా కసురుకుంటా ఉంటాడు నన్ను. ఎందుకు అట్లా చేస్తాడు మరి అల్లుడు సురేష్? మా అత్త ఉన్నది కదా, ఏదోటి ఎక్కిస్తూ ఉంటుంది. అదే ఫ్రస్ట్రేషన్లో వస్తాడు. ఇప్పుడు ఇంకా ప్రియాంక కూడా ఉన్నది, అదేం చెప్తావు? ఏం మనుషులు అవ్వా, ఏ పాటి వయసు ఉన్నది, చిన్న పిల్లవేనైతివి. మరి నీకు కూడా కోరికలు ఉంటాయని ఉండాలి కదా. అందరు నీ లెక్కుంటారా మమ్మీ? అన్నయ్య నువ్వు వదిన ఎంత ఫ్రీగా ఇడిచిపెట్టినావు నువ్వు. నేనైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తా మమ్మీ, నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండ్రి. కనీసం ఇక్కడికి వచ్చినప్పుడన్నా సురేష్ తోటి క్లోజ్గా ఉంటా. ఇక్కడికి వచ్చినప్పుడన్నా మంచిగా ఉంటుంది బిడ్డ. షీట్లు, పండ్లు, పాల గ్లాసు అన్నీ పెడతానులా. చి, గవాన్ని ఎవడు తింటాడే. నాన్ వెజ్ ఐటమ్స్ అయితే మస్తు చేయించు, మంచిగా తిని పడుకోవచ్చు. 7 రోజులు నాకైతే ఫస్ట్ నైటే చెప్తున్నా మమ్మీ, అస్సలు డిస్టర్బ్ చేయొద్దు నన్ను. ఎప్పుడో వంట ఎప్పుడో లేస్తా. నీకన్నా ఎక్కన్నా బిడ్డ మాకు? పండబెట్టినావే, మంచిగా చెద్దరు కప్పినావు పిల్లకు? మంచిగానే పడుకోబెట్టినా నానమ్మ. సురేష్ అన్నయ్య ఉన్నాడు, ఆడు మా చూసుకుంటాడు తీ. అని పిల్ల నిద్ర పోలే? పడుకుంది, ఇద్దరు పడుకున్నారు. మీ అమ్మ మంచిగున్నాదే? మంచిగా ఉంది నానమ్మ. ఇప్పుడు ఇక్కడనే ఉంటున్నారు అమ్మ తమ్ముడు. అవునట. నీ బాప అన్నే ఉన్నాడా నీగా? అవును, అక్కడనే ఉన్నాడు. ఈ వయసులో ఎందుకే సప్పుడెక్కిట రమ్మనక, కొడుకు సంపాదించేదా అదిగా. ఏమో ఇక అలా దోస్తులు అందరు పోతున్నారు, నేను కూడా పోతాను అనిపోయిండు. ఇక అప్పుడు వీనికి అంత సంపాదన లేకుండే. సప్పుడేక వచ్చేయమనిగా ఓ ఏడాది చేసి ఏముంటాడు. ఫోన్ చేస్తాడా నీకు బిడ్డ అని? రోజు చేస్తాడు నానమ్మ. అమ్మ కన్నా అప్పుడప్పుడు చేయడు కానీ నాకైతే రోజు చేస్తాడు. నాన్నకు నేనంటే బాగా ప్రేమ. ఇక తండ్రికి ఉంటుంది ఆడపిల్ల అంటే. తల్లికేమో కొడుకు మీద ఉంటుంది ఎక్క, తండ్రికేమో బిడ్డ మీద ఉంటుంది. అవును నానమ్మ, నేనంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. వస్తే ఏడిచిండు పోయేటప్పుడు. ఇక మీనాక్షి వాళ్ళ తండ్రే ఈ కారం పాడేండు. పాపం బిడ్డను ఒక్కదాన్ని ఇడిచిపెట్టి వీకిండు దరిద్రుడు. పోని నానమ్మ, తండ్రి ఉంటే తండ్రి ప్రేమ ఒక్కటే ఉంటుండే. ఇక దేవుడు కావాలనే అట్లా చేస్తాడు కావచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంటే ఎంతమంది ఉన్నారు మీనాక్షికి. అది నిజమే కానీ గట్లుంటారే. పెళ్ళికి రారా పిల్లను ఎంత ప్రేమ చేసిండు ఉన్నప్పుడు తెలుసా? మరి ఎందుకు అట్లా అయిండు సడన్గా? ఏమో అని బోందా, ఆయనకి ఎవతి మునిగిందో ఏందో. ఈ పిల్లను కూడా టార్చర్ చేసి ఈడే చంపిండు కావచ్చు.
మస్తు మంచిదే పొల్ల అమాయకురాలుండే సేమ్ దీనే ఎక్కనే మీనాక్షి లెక్క. పాపం. అది పోయింది మంచనే ఉన్నది, ఈయన పీడ వీకింది. ఈ పిల్లనే పాపం గోస. ఇక మనం అందరం లేమా కానీ గట్లుంటారు ఒక్కొక్క తండ్రి. ఇక ఆయన గురించి మర్చిపోవాలి మనం, లేడనే అనుకోవాలి. ఇక అంటే ఏముండని పట్టుకొని ఉన్నాడో. మా కోడలు చిన్నదనుకుంటానావే, ఆస్తులు మొత్తం మీనాక్షి పేరు మీద చేయించేదాకా పట్టు పట్టింది, చేయించినాకనే ఇడిచిపెట్టింది దాన్ని. అవును మరి, వీళ్ళు ఎన్ని చేసినా ఎంత పెట్టినా ఆమెకుంటేనే వాల్యూ ఉంటుంది. మరి కాదావే, ఇవాళ కాకపోయినా రేపైనా అంటారు నా ఆస్తే తింటానో నా ఇంట్లోనే ఉంటానో అని. ఇది అనదా కర్రది? దాని దానికుంటే దానికి ఇంత ధీమా. అన్ని గట్ల ప్లాన్లు ఎత్తది నా కోడలు, చిన్నది కాదది. రాని ఏం ముచ్చట్లు పెడతాండ్రే? మా అడక్కల ముచ్చట్లు నీకెందుకయ్యా? ఏమో వచ్చి ఏం ముచ్చట్లు పెడతాండ్రు అని అడగబడితివి. చిన్నదానికి పాలిచ్చిందా లేదా అని. ఇయ్యలేదట, పో నువ్వు పోయి ఇచ్చిరా పో. బాగా రెచ్చిపోతున్నాడు రాజు, నాకు తెలుసు. అది వచ్చిందంటే ఆగనే ఆగడిగా. ఇదాగది ఈడాగడు. ఆ రూము ఖాళీ చెయ్యే, ఉక్కు కన్లకు ఓకిగా పిండినవి బెడ్షీట్లు వరువు. నువ్వేం చేస్తానో పనగడా, పోయి వరువు పోరాదు. గా ఆడపిల్ల ఏం పని చేస్తుంది చిన్నపిల్లని పెట్టుకొని? ఈ బూట్ ఎటుపోయిందే? దానికి ఎప్పుదాం. బూటి సరిత వాళ్ళ ఇంటికి పోయింది. నువ్వు మంచిగున్నావన్నీ, పని మనిషిని నాడు పంపించి నువ్వు పని చేసుకుంటా కూర్చుంటున్నావా? ఏమో భలే మాట్లాడతాడు గీ పిల్లగాడు. నేను పనామెను ఇక్కడికని మాట్లాడినామమ్మ, దోస్తింటికి పంపుతాంది ఇప్పుడు. ఇక పనోళ్ళు 4 ఇళ్ళలో వేసుకుంటారు. అయితే ఏంది, ఇక్కడ పనిని తిడిచిపెట్టి అటుపోతుంది, గట్లా తప్పించుకుంటారు. ఈడ పని మాయేసింది తి. చిన్నరేది లోపల పడుకోబెట్టిన. ఒక్కదాన్ని వండబెట్టొచ్చినావా? సురేష్ అన్నయ్య ఉన్నాడు, 2 పిల్లలు అక్కడనే ఉన్నారు, పడుకున్నారు. బావ అంట్లో పడుకున్నాడానే? మరి లేకపోతే మీరు ముగ్గురు అందులో గూడు పుటాన్ని పెట్టబడుతుంది. మరి డ్రైవింగ్ చేసిండ్రు వచ్చిండ్రు, బావా పండుకో అట్లా ఒరుగు అని అన్నవా? అగో ఈ పిల్ల అన్నయ్య అందులో ఒరుగుండ్రి అని అంటే పోయి పాపం ఒరిగిండు. మరి పిల్లల్ని అందులో ఎందుకు వండబెట్టినావే? డిస్టర్బ్ కాదా? ఓ మత్తు డిస్టర్బ్ అవుతుందట. పో తీసుకొచ్చుకపో పిల్లల్ని ఆడి. పడుకున్నారు రాజు ఇద్దరు. నీకు ఇవాళ వర్క్ లేదా? ఇవాళ చెయ్య. ఎందుకు? మా చెల్లి వచ్చిన రోజు చెయ్య నేను, అంతే. చేయకపోతే పో మరి, ముచ్చట పెట్టిపో చెల్లెతోటి. ఏమో పెన్ల మీదకి వచ్చి పడతాను ఏమైనా. మీరు ఏం ముచ్చట్లు పెడుతున్నారో ఇందామని వచ్చిన. మంచిగానే తయారు చేసినావు రానమ్మా నీ మొగుడిని. నేను తయారు చేసుడేంది నానమ్మ? లేకపోతే బాగా ఎగురుతాండేమే నీ మీదికి. ఆలు మొక్కిచ్చిన సిగ్గు రాలేదు, అంతే ఇట్లా ఉన్నాడు పోరాడు. బా కరెక్ట్ చెప్పింది నానమ్మ, దీనికి సిగ్గు లేదు రాదు. ఈ ముసల్దానికి ఏం పుట్టింది? వచ్చినప్పటి నుంచి నా మీద పడ్డది. నన్నే గింత టార్చర్ చేస్తుందంటే మా చెల్లెని ఇంకెంత టార్చర్ చేస్తుందో ఏమో. నువ్వు బాగా ఇది చేస్తున్నావు, అర్థమైందా? బాగా ఇది వెయ్యకు. ఏం చేస్తున్నానమ్మా? ఎండబెట్టు. ఏంది నానమ్మ? ఎండబెట్టు అన్నీ. ఓ 1-2 నెలలు ఎండబెట్టు. ఎండబెడితే తెలుస్తుంది అనికి. సందిత్తన్నావు కదా అని బాగా ఎగురుతాండు. 2 నెలలు రానియకు, నీ విలువ తెలుస్తుంది దానికి. పోరానికి బాగా అవుతుంది, ఎగురుతాండి ఇక పిక పిక. ఓ 1-2 నెలలు ఎండబెట్టినావు అనుకో, అప్పుడు నీ వెనక తిరుగుతాడు. ఇక ఏది చెప్తే కదా తింటాడు. ఏం తెలియదు ఇవాళ రేపు పోరగాళ్ళకు. నేర్చుకోవన్నే అన్నీ. నాకు గంత సీన్ ఎక్కడుంది నానమ్మ? స్వప్న లెక్క సురేష్ అన్నయ్య లెక్క అనుకుంటుంది. ఈయనకి ఎప్పుడు మూడొస్తే అప్పుడు వచ్చి మీద పడతాడు. నా ఇష్టాలతోటే మన సంబంధం ఉంటే కదా. దాన్ని చూసి నేర్చుకో మీ సపనను. గోస ఉచ్చుకుంటుంది నా మనవాన్ని. బలుపు బాగా దానికి. నువ్వేమో బాగా సందిత్తన్నావు, చూస్తే కనబడుతుంది ఎంత కవరం పట్టున్నాడో నీ మొగుడు. లేకపోతే గిట్లా మాట్లాడరు. గీ ముసలిదేంది గిట్లా మాట్లాడుతుంది? వయ్యమ్మో, అమ్మ చెప్పింది నిజమే, రానికి అన్ని ఎక్కిస్తుంది ముసలిది. ఒక్క నూకేయాలి. నిన్నేమన్నా అంటే అక్కడ చూయించాలి ప్రతాపం. అట్లా వేస్తే ఊకుంటారా నానమ్మ? ఎందుకు ఊకరు? బయటకు దోపి గోళం పెట్టాలి చక్కగా, లేకపోతే అచ్చి గిన్నెల వండు హాల్లా. వానికి సిగ్గుంటే కదా హాల్లో అంటే హాల్లో కూడా కానిస్తాడు. ఏం చేస్తాడు? అట్లా ఉడినకపోతే సపరేక తల్లిగారింటికి పో. ఆడేం చేస్తాడు? ఏం చేయలేడు. బయటకో యువతిని పట్టుకుంటాడు. ఎన్ని రోజులని పట్టుకుంటాడు? బయటకో యువతినన్నా పట్టుకున్నదని తెలిసిందంటే మొత్తానికి రానియద్దిగా.
ఆన్నే ఉన్నా పర్లేదు, బిడ్డను పట్టుకొని పోసప్పుడేక దాని దగ్గరికి దీని దగ్గరికి పోయొచ్చినట్టు తెలిస్తే అని దగ్గరికి రానియద్దు. జీవితాంతం శిక్ష వేయాలనికి, లేకపోతే రోగాలు వస్తాయి. అక్కడికి ఇక్కడికి పోతే ఊకుంటానా నానమ్మ? చక్కా నా బిడ్డను తీసుకొని వెళ్ళిపోతా. అది గట్లుండాలి, లేకపోతే వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. నువ్వు గింత ముద్దుగున్నావు, నేను నిలిచిపెట్టి ఎట్లా పోతాడే? సిగ్గులేనోడైతేనే పోతాడు.